ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పుతోంది. పురుగుల అన్నం, నాణ్యత లేని కూరలు, అమలు కాని మెను విద్యార్థులకు ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ బడుల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మరికొన్ని ప్రాంతాలలో మరింత దారుణంగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండి చదువుకోవద్దు, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాతనే చదువుకోవాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను హనుమకొండలో ఉన్నటువంటి లష్కర్ బజార్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్నాను. బాలికల పాఠశాలలో పిల్లలంతా కూడా మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్నారు. చూడవచ్చు మనం పిల్లలు చాలా వరకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ బాక్సులు తెచ్చుకునే తింటున్నటువంటి పిల్లలే మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలా వరకు పేరెంట్స్ ఇంటి దగ్గర బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఇది బాలికల పాఠశాల కాబట్టి అంతా బాలికలే ఉన్నారు. వాళ్ళంతా కూడా మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నారు. మరికొంతమంది పిల్లలతో కూడా మాట్లాడి ఈ పాప బాక్స్ తెచ్చుకుంది ఇంటి దగ్గర నుంచి. ఎందుకు నాన్న బాక్స్ తెచ్చుకుంది? ఇక్కడ పెడతారు కదా లంచ్? పెడతారు. మరి ఎందుకు తెచ్చుకుంది? నాకు టేస్ట్ మంచిగా అనిపిస్తలేదు. బాగానే ఉంటుంది కానీ నాకు మంచిగా అనిపిస్తలేదు టేస్ట్. ఇది పిల్లల అభిప్రాయం. ఇప్పుడు బాక్స్ తెచ్చారు కానీ మీ పాపకు ఎందుకు తెచ్చారు బాక్స్? కొద్దిగా లంచ్ అనేది బాగలేదు, ముద్ద అవుతుంది అన్నం, కర్రీస్ నీళ్ళు ఉంటాయి సార్, అంతే. పిల్లలు ఏం చెప్తారు ఇంటి దగ్గర? ఇంటికాడ కర్రీస్ బాగలేవు అంటారు అన్నయ్య అంతే, అందుకనే బాక్స్ చేస్తున్నాం అట్లా.